ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అందరికీ అవకాశాలు దయచేస్తాడు. అలాగే నాకు కూడా ఈ ఒక్క అవకాశాన్ని దయచేసినందుకు కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలను వింటున్న నా ఆత్మీయులందరికీ వాళ్ళందరికీ క్రీస్తు పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ ఆయుష్ను ఆరోగ్యమును దయచేయాలని ప్రభు దగ్గర ఎప్పుడూ మా ప్రార్థనలు మీ అందరి కోసం జ్ఞాపకాలు చేస్తూనే ఉంటున్నాం. ప్రియులారా, మీ కుటుంబాలను మరి దేవునిలో నడిపించటానికి మీరు కూడా మీ వంతు కూడా సాహసాన్ని వడిగట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనమందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతుంటే అందరికంటే ఆనందం పరలోకపు తండ్రికి. ఆ పరలోకపు తండ్రిలో ఆనందాన్ని చూడాలి అంటే, ఆ పరలోకపు తండ్రిలో ఆనందాన్ని చూడగలిగటానికి మనమందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు తాను మనుషులను నియమించి, మనుషులను సృష్టించి, మనుషులు మంచి కార్యక్రమాలు చేస్తుంటే పైనుంచి చూస్తున్న దేవుడు ఆనందించటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మరి భూమి మీద మనము కూడా మంచి కార్యక్రమాలని చేస్తూ పరలోకపు తండ్రిని ఆనందపరచటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు కొన్ని విషయాలను, ప్రత్యేకమైన విషయాలను, ఒక చాలా అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు తను వ్రాయించిన గ్రంథములో ఎన్నో విషయాలను మనము నేర్చుకుంటూ అనేకులకి తెలియచేస్తూ అనేకుల దగ్గరికి మాటల్ని తీసుకెళ్ళటానికి మనమందరూ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఒకరు సొత్తు కాదు, ఇది ఒకరు బోధించేది కాదు. అనేకులు బోధించాలి, అనేకులు దైవ కార్యక్రమాలు చేపట్టాలి, అనేకులు దేవుని మనుషుని సమాజములో పరిచయం చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఒకరోజు మహారాజు, మూడవ రాజైన సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను గారు తన రాజ్య పాలనలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలములో తన తండ్రి కట్టాలనుకున్న మందిరాన్ని సొలొమోను గారు కట్టడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, సొలొమోను గారు కట్టడం ప్రారంభిస్తాడు. తండ్రి అనుకున్నాడు, నా తండ్రి కోసం మందిరాన్ని కట్టాలి, నేను విలాసవంతమైన మంచి ప్యాలెస్లో నేనున్నాను, నా తండ్రి గుడారాలలో ఉన్నాడు అని దావీదు గారు మనసు కరిగిపోయి నా తండ్రి కోసం మందిరాన్ని కట్టాలి అని దావీదు గారు కలకన్నాడు. ప్రియులారా, దావీదు గారు ఆశించాడు, నా తండ్రి కోసం, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన నా దేవుడి కోసం, నా తండ్రి కోసం ఒక మందిరాన్ని కట్టాలి అని దావీదు గారు కలకన్నప్పుడు, ఆలోచించినప్పుడు, ఉద్దేశించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నాయనా నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో తడిచిపోయాయి, అనేక యుద్ధాలు చేశావు, ఎంతోమందిని చంపావు, ఎన్నో దేశాలను జయించావు అని దావీదు గారితో ఏమంటాడంటే, నీ గర్భము గుండా వచ్చే నీ కుమారుడు కడతాడు, నీ గర్భము గుండా వచ్చే నీ సంతానములో ఒకడు కడతాడు అని దావీదు గారికి దేవుడు చెప్పినప్పుడు దావీదు సైలెంట్ అయిపోతాడు. తన గర్భము గుండా వచ్చిన సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ప్లాన్ చేస్తాడు. ఎన్నో విధాలుగా ఆయన కట్టిన ఆలయం, ప్రియులారా, అంతకుముందు ఏ రాజు కూడా కట్టలేదు, ఏ రాజు కూడా నిర్మించలేదు. ఆయన కట్టినట్లుగా ఇప్పుడు ఎవరు కూడా కట్టలేదు. అంత మంచి ఆలయాన్ని దేవుని కోసం సొలొమోను గారు కట్టినట్లుగా మనకి గ్రంథంలో సెలవిస్తుంది, మనం గ్రంథంలో చూడగలం. ఆ రోజు ఆయన మందిర నిర్మాణం కోసం వాడిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం చాలా విలువైన మెటీరియల్స్ వాడాడు. చాలా ఖరీదైనవి, చాలా విలువైనవి, ఎక్కువ
ఎక్కువ శాతము బంగారముతోనే ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభించాడు. బంగారముతోనే మందిరం అంతటిని నింపాడు. ఏంటి, మందిరానికి అవసరమైనవన్నీ కూడా దూరు దేశాల నుంచి తీసుకొని వచ్చి, దూరు దేశాల నుంచి పని వాళ్ళని తీసుకొచ్చి అనేకులను అక్కడ తీసుకొచ్చి దేవుడు కోసం లేక దేవుడు ఉండటానికి తాను అనుకున్న విధానంగా చాలా చక్కటి మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరము నిర్మాణములో సొలొమోను గారు ఆలోచన ఏంటంటే, నా తండ్రి ఒక స్థాయిలో ఉండాలి, నా దేవుడు ఒక మంచి స్థాయిలో ఉండాలి అని సొలొమోను గారు ఆలోచించాడు ప్రియులారా. అలా ఆలోచించి ఇంచుమించు మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే, ఇంచుమించు 20 సంవత్సరాలు కట్టాడంట. మందిరాన్ని 20 సంవత్సరాలు కట్టాడు అన్నట్లుగా మనకు బైబిలు సెలవిస్తుంది. ఒకసారి రాజుల మొదటి గ్రంథము చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు చక్కగా తీయండి, చదవండి. ఎందుకంటే దేవుని మనస్సును మనం ఆలోచిస్తున్నాం ఈరోజు, దేవుని ఉద్దేశాలను మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. ఓకే, సొలొమోను గారు మాట్లాడుతూ సొలొమోను గారు చేసిన కార్యక్రమాలని దేవుడు రాయిస్తూ 9వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో సొలొమోను యెహోవా మందిరమును రాజనగరమును ఈ రెండిటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు కట్టించాడంట? మందిరమును రాజనగరమును ఈ రెండిటిని, మందిరముతో పాటు రాజనగరము కూడా కట్టిస్తున్నాడంట. మందిరం ఒకటి ఉండి రాజ్యం బాగలేకపోతే ఎలా? ఆ ఊరు కూడా, ఆ దేశము కూడా బాగుండాలి కదా. అందుకని మందిరమును, రెండవది రాజనగరమును కూడా రెండిటిని 20 సంవత్సరాలు కట్టించాడంట. ఎలా కట్టించాడు అంటే అంగ వైభవముతో కట్టించాడు. ఎందుకంటే అది తాను ఉండటానికి కాదు, నగరం అయితే తాను ఉండటానికి, మందిరం అయితే దేవుడు ఉండటానికి అని 20 సంవత్సరాలు నగరమును మందిరమును కట్టించటానికి 20 సంవత్సరాలు పట్టిందంట. ఆ 20 సంవత్సరాలు పట్టిన ఆ మందిరములో దేవుడు నిజంగా సొలొమోను గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒక్కసారి అదే 9వ అధ్యాయం చదువుకుందాం. 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంటే, అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖముందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను, నా సముఖముందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టి, నా సముఖమును ఎల్లప్పుడూ ఇక్కడనే ఉండును. నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడనే ఉండును. నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? మందిరము దగ్గర. నా దృష్టి మందిరం పైన ఉంటుంది, నా మనసు మందిరంలో ఉంటుంది అని సొలొమోను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు మరోసారి చదువుకుందాం. నా మనస్సు ఇక్కడే సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి మందిరాన్ని నువ్వు కట్టించావయ్యా సొలొమోన్. అంత మంచి మందిరాన్ని కట్టించావు. నా జనాలు నా దగ్గరకు రావటానికి ఇంచుమించు ఇశ్రాయేల్ అందరూ 12 గోత్రాలు వాళ్ళని ఇంచుమించు సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు.
ఆ 40 సంవత్సరాల పరిపాలన కాలములో వాళ్ళందరినీ ఏకధాటిగా పరిపాలించిన ఆయన వాళ్ళందరూ మందిరములో కూర్చోవాలి, వాళ్ళందరూ మందిరములో కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలి అని సొలొమోను గారు ఎవ్వరు కట్టలేని మందిరాన్ని 20 సంవత్సరాలు కట్టాడంట. 20 సంవత్సరాలు కట్టిన ఆయన ఈ మందిరములోకి వచ్చే వాళ్ళతో ఒక విన్నపం చేస్తున్నాడు. ఈ మందిరములోకి వచ్చే వాళ్ళతో ఒక విన్నపం చేస్తున్నాడు, వారికి ఆర్డర్ వేస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆ మందిరములోకి వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన రాజ్య పాలన చేస్తున్న కాలంలో మందిరం పూర్తయిన తర్వాత మందిరములోకి వచ్చి పూజ చేయటానికి వస్తున్న వారితో నైవేద్యములు, బలులు, అర్పణలు అన్ని తీసుకొని వస్తున్న వారితో సొలొమోను గారు ఒక మంచి సంగతిని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ విషయాన్ని విన్నప్పుడు నిజంగా మందిరములోకి వెళుతున్న వారికి ఎలాంటి హెచ్చరిక జారీ చేశాడో ఒక్కసారి బైబిల్లో మనం చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట, విశేషమైన మాట. నేను నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, దేవుని నివాస స్థలం, దేవుని మందిరానికి, ఆయన్ని ఆరాధించటానికి చర్చికి వెళుతున్నప్పుడు నిజంగా మనం ఆలోచించవలసిన విషయాన్ని సొలొమోను గారు రాయించాడు. ఒకసారి అందరూ మన బైబిల్ ఇప్పి ప్రసంగి గ్రంథం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. యెరూషలేములో రాజయ్యుండి యెరూషలేముని పరిపాలిస్తున్న సొలొమోను గారు ప్రసంగిస్తున్న ప్రసంగం ఇది. ఆయన ప్రసంగములో ఆయన పలికిన మాటలో ఒక అద్భుతాన్ని సమాజానికి, మందిరానికి వస్తున్న వాళ్ళతో మాట్లాడినట్లు మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం చదువుకుందాం. 5వ అధ్యాయం, అదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. ఏ మందిరాన్ని అయితే ఆయన కట్టించాడో, ఏ మందిరం అయితే దేవుడు నేను నా మనస్సు, నా దృష్టియు, నా మనస్సును అక్కడే ఉంచెదునని ఏ మందిరం గురించి అయితే మాట్లాడాడో, ఆ మందిరానికి వెళుతున్నప్పుడు, ఆ మందిరానికి వస్తున్న వారితో సొలొమోను గారు మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఏమంటున్నాడు ఆయన? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మందిరానికి ఎప్పుడు వెళ్తుంటాం మనం? ఒక్కసారి ఆలోచించండి. నేడు మన పరిస్థితిని గురించి మనం ఆలోచించగలిగితే, ఈరోజు మనం మందిరానికి ఎప్పుడు వెళ్తున్నాం? ప్రతిరోజు వెళతామా? లేదు ప్రియులారా, ప్రతిరోజు వెళ్ళటం లేదు. ప్రతిరోజు మనకు ఎక్కడ టైం ఉంటుందండి? ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించటానికి మనకు టైం ఉంటుందా? లేదు ప్రియులారా, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించటానికి మనకు టైం ఉండదు. కానీ వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలోకి మనం వెళతాం. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళతాం. అలా దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు సొలొమోను గారు ఏమంటున్నారు అంటే, మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు దేవుని మందిరములోకి వెళుతున్నప్పుడు మీ ప్రవర్తన చూసుకోండి. ఏమండి, ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఈరోజు మనం వారానికి ఒక్కసారి మందిరానికి వెళుతున్నాం. అది ఆదివారం ఒక్కసారి. ఏంటి, ఈ ఆదివారము కూడా చాలామంది సొంత కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఈ ఆదివారం కూడా చాలామంది వాళ్ళ పనులు పెట్టుకుంటారు. నిజంగా ఒక్క రోజు దొరుకుతుంది దేవుణ్ణి ఆరాధించటానికి. ఆ రోజు కూడా పని పెట్టుకోవాలా? ఆ రోజు కూడా చర్చకు రాకుండా మానేయాలా? ఆ రోజు కూడా పిక్నిక్లకి వెళ్ళాలా? ఆ రోజు కూడా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవాలా? ఏమండి, ఆ దేవుణ్ణి ఆరాధించటానికి మనకు ఒక వారం దొరుకుతుంది. ఆ వారం కూడా కుటుంబంతో సహా వచ్చేది ఒకే ఆదివారం కదా. మనం కుటుంబంతో సహా దేవుని సన్నిధిలోకి వచ్చేది మనం ఎప్పుడు?
ఎందుకంటే ఈరోజు సంఘాలలో కూడా ఏం చేశారంటే యూత్ అంటే యూత్ ఒకటే రావాలి, స్త్రీలు అంటే స్త్రీలు ఒక్కటే రావాలి, చిల్డ్రన్స్ ప్రోగ్రాము అంటే చిల్డ్రన్స్ ఒకటే రావాలి, అంటే వారం రోజుల వరకు సపరేట్ చేసేసి ఒక్కొక్కరిని పిలిచేసి చివరికి వారములో ఒకరోజు కుటుంబముతో రావాలి. చూసారా, వారములో ఒకే రోజు కుటుంబంతో రావాలి. అందరూ రోజు కుటుంబంతో చర్చకి రాలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం చర్చికి మానేసి, ఆదివారం చర్చికి రాకుండా నీ కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా ఆదివారం చర్చిని ఎగ్గొట్టి నేనేదో సాధిస్తాను అని, నేనేదో పొందుతాను అని, ఏదో జయిస్తాను అని దేవుని మందిరానికి రాకుండా నువ్వు నీ కార్యక్రమాలలో ఏ కార్యక్రమాలు చేయటానికి ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావనుకోండి, అది నీ జీవితంలో శాపముగా మారుతుంది ప్రియులారా. నీ జీవితంలో శాపంగా మారుతుంది. దేవుడికి ఇవ్వవలసిన అవకాశాన్ని ఎవరికో ఇచ్చేసావు. దేవుని సన్నిధిలోకి రావలసిన సమయాన్ని ఎవరికో ఇచ్చేసావు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుణ్ణి ఆరాధించుకోవటానికి ఒక ఆదివారం మనకు దొరుకుతుంటే ఆ ఆదివారము కూడా మనము నిర్లక్ష్యాన్ని చేస్తే, ఆ ఆదివారాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడి పైన మనకి ఏం భక్తి ఉంది, ఏం విశ్వాసం ఉంది, ఏం భయం ఉంది, ఏమి నమ్మకం ఉంది, ఎలా దేవుడి కోసం బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి. దేవుడు కోసం మనం ఇవ్వవలసిన సమయాన్ని లోకానికి ఇచ్చేసి దేవుడి దగ్గరికి రావలసిన మన జీవితం ఏమైపోయింది ఈరోజు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు సొలొమోను గారు. నువ్వు మందిరానికి, సంఘానికి వస్తున్నప్పుడు అసలు నా జీవితం ఎలాగుంది అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావు ఎప్పుడైనా? ఏమంటే కుటుంబం, సంఘములోకి కొడుకు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే కూతురు రాదు, కూతురు వస్తే ఇంకొకరు రారు. కుటుంబముతో సహా అందరూ కలిసి సంఘానికి వచ్చిన రోజులే మన క్రైస్తవ జీవితంలో కరువైపోయాయి ప్రియులారా. కుటుంబముతో సహా అందరూ సంఘానికి వచ్చి దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో కూర్చునే రోజులు ఈరోజు ఎక్కడున్నాయి చెప్పండి? కూతురేమో స్పెషల్ క్లాస్ అంటుంది, కొడుకేమో ఫ్రెండ్తో పిక్నిక్ అంటున్నాడు, తల్లిదండ్రులేమో అయ్యో ఈరోజు మాకు బోల్డ్ అంత పని ఉంది అంటే ఆదివారం రాగానే మనకు అందరూ గుర్తుకొస్తారు, అన్ని పనులు గుర్తుకొస్తాయి, అందరి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. మరి దేవుని సన్నిధిలోకి రావటానికి అంటే నీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వస్తావన్నమాట. నీకెప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వస్తావు, కష్టం వస్తే మానేస్తావు. ఇదే యాక్షన్ దేవుడు తీసుకుంటే ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం తీసేసాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం బ్రతకాలని దేవుడు మనల్ని లోకానికి పంపిస్తే దేవుడు కోసం ఇవ్వవలసిన దినాలను, దేవుడు కోసం ఇవ్వవలసిన రోజులను మన కోసం వాడేసుకుంటున్నాం కదా. దేవుని కోసం సొలొమోను గారు ఒక బంగారంతో ఆలయాన్ని నిర్మించాడు. ఆలయాన్ని చూసి దేవుడు ఆనందించాడంట. నేను ఇక్కడే ఉంటాను, నా దృష్టి ఇక్కడే ఉంటుంది, నా మనసు కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే నన్ను ఆరాధించటానికి 12 గోత్రాలు వాళ్ళు, నా సొత్తైన జనము, నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు వాళ్ళ నా దగ్గరకు వస్తున్నప్పుడు నా దృష్టితో వాళ్ళని చూసి నా మనసుతో నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా గురించి అక్కడంక పాడుతున్నారు, నా గురించి అక్కడంక ప్రార్థన చేస్తున్నారు, నన్ను పొగుడుతున్నారు, నా గురించి విజ్ఞాపన చేస్తున్నారు, నాకు విజ్ఞాపన చేస్తున్నారు అని దేవుడు ఆనందిస్తాడంట ప్రియులారా. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆదివారం వచ్చింది అంటే ఏమిటి? మన జీవితంలో ఆదివారం వచ్చింది అంటే ఆనందించవలసింది పోయి ఆదివారం రాగానే లేనిపోని కార్యక్రమాలు పెట్టుకుంటున్నావు అంటే, లేనిపోని కార్యక్రమాలు పెట్టుకొని దేవుని మందిరాన్ని ఎగ్గొడుతున్నావు అంటే, దేవుని సన్నిధిలోకి రాకుండా మానేస్తున్నావు అంటే, ఇలాంటి మనకి దేవుడు పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి?
పరలోకానికి వెళ్ళటానికే కదా మనము దేవుడి సన్నిధిలోకి వచ్చి మంచి మాటలు నేర్చుకునేది. పరలోకానికి వెళ్ళటానికే కదా దేవుని సన్నిధిలోకి వచ్చి దైవదాసులు చెప్పుతున్న మాటలు విని మన బ్రతుకులను బాగు చేసుకునేది. ఆ మాటలను వింటున్నప్పుడు, ఆ మాటలు నేర్చుకుంటున్నప్పుడు, అయ్యో నేను దేవుని సన్నిధికి రావాలి, దేవుడి కోసం నేను బ్రతకాలి అని ఎన్నో నిర్ణయాలతో మన జీవితం సాగాలి. ఎన్నో నిర్ణయాలతో మన జీవితం ముందుకు సాగాలి. నేను దేవుని కోసం బ్రతకాలి కదా అని. ఏమండి, నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవుడు నువ్వు బాప్తీసం తీసుకుంటే, నువ్వు యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉంటే, ఒక్క ఆదివారం కూడా సంఘాన్ని మిస్ కావు. ఒక ఆదివారం కూడా సంఘాన్ని మిస్ కావు. ఎందుకు మిస్ కావు అంటే, ఎందుకు ఎగ్గొట్టువు అంటే, నీకు భయం ఉంది. అమ్మో ఈరోజు ఆదివారం, నేను బల్లలో పాల్గొనాలి, నేను బల్ల విరవాలి, యేసు రక్తములో శరీరములో పాల్గొనాలి, నేను ఆరాధనలో పాల్గొనాలి. వారమంతా నా కోసం నేను పనులు చేసుకున్నాను, వారమంతా నేను నా కోసం ఆలోచించాను. కనీసం దేవుని సన్నిధిలోకి ఆదివారమైనా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి కదా అని ఏమిటి కుటుంబముతో సహా అందరూ దేవుని సన్నిధిలోకి రావాలి. కొన్ని సంఘాలు ప్రియులారా, కొన్ని చర్చిస్లు ఎలా ఉంటాయంటే ఇంటెదురుగానే ఉంటాయి. కొన్ని చర్చిలు ఇంటెదురుగానే ఉంటాయి. ఏంటి, దూరము నుంచి ఎక్కడెక్కడుంచో వచ్చినా మనం ఇంటెదురుగా ఉండి రాలేకపోతారు కొందరు. దూరం నుంచి చర్చికి వస్తుంటారు చాలామంది, కానీ ఇంటెదురుగా ఉండి చర్చికి రాలేకపోతున్నారు. ఏంటంటే చిన్న పని ఉంది, పని ముగించుకొని వస్తుంది. చూసారా ఎంత నిర్లక్ష్యం. చర్చిని ఎదురుగా పెట్టుకొని నువ్వు సమయానికి రాలేకపోతున్నావంటే అసలు నువ్వు క్రైస్తవుడివేనా? సంఘం ఎదురుగా పెట్టుకొని, సంఘం పక్కలే పెట్టుకొని, చర్చ్ పక్కలే పెట్టుకొని సమయానికి నువ్వు అందరికంటే ముందు రాలేకపోతున్నావంటే నీకు దేవుడి పైన ఎంత అభిమానం ఉందా, లేకపోతే నిర్లక్ష్యం ఉందా? దేవుడి పైన నిర్లక్ష్యం ఉన్నవాళ్ళే చర్చ్ పక్కలే ఉన్న చర్చకు రాలేకపోతారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వాళ్ళే చర్చ్ ఎదురుగా ఉన్న సంఘానికి రాలేకపోతారు. ఎందుకంటే వెళదాములే, ఇప్పుడు కాకుంటే తర్వాత, అరగంట తర్వాత వెళదాం, గంట తర్వాత వెళ్దాం, అందరూ వచ్చిన తర్వాత వెళదాం. ఏమండి, ఇలాంటి సంఘాన్ని, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు అనుకోండి, దేవుడు అందరికంటే భయంకరుడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా సంఘానికి అరగంట ముందు ఉండవలసిన నీవు, ఆ సంఘానికి రావలసిన నీవే ఆ రోజు సంఘాన్ని మానేశావు, ఆరాధనను మానేశావు అంటే నీవేం క్రైస్తవుడువయ్యా? పక్క సహోదరులను చూడండి ఒక్కసారి, 5 సార్లు నమోదు చేస్తున్నారు, వాళ్ళు 5 సార్లు మస్జిద్కి వెళ్తున్నారు, రోజుకి 5 సార్లు వెళ్తున్నారు. నువ్వు వారానికి ఒక్కసారి రావటానికి ఆ వారము కూడా నీ కోసమే నీ పనులు పెట్టుకుంటే నిన్ను ఎవరు క్రైస్తవుడు అంటారు? ఒక్కసారి ఆలోచించు, నిన్ను ఎవరు క్రైస్తవుడు అంటారు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు దగ్గరికి రావటానికి మనము ఏమండి పరుగులు తీసుకుంటూ రావాలి. అయ్యో ఈరోజు ఆదివారము నేను సంఘానికి వెళ్ళాలి, సంఘస్థులతో కలవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, నేను మంచి మాటలు నేర్చుకోవాలి. ఏమండి, ఇంకొకటి మనకు అలవాటు ఏంటి తెలుసా? ఆదివారమే అరగంట లేటు లేస్తారు, ఆదివారమే గంట లేటు లేస్తారు, ఆదివారమే అందరికంటే లేచి అప్పుడు గడి చూసుకుంటారు. అమ్మో ఎంతైంది, ఆహా వెళదాములే. పాస్టర్ గారు ఈరోజు లేట్ వస్తాడంట, సంఘస్థులు ఈరోజు అందరూ లేట్ వస్తారంట, నేను కూడా లేటుగా వెళదాం. ఏంటి, వాళ్ళందరూ నరకానికి పోతారు, నీవు కూడా నరకానికి పోతావా? నరకానికి వెళ్ళటానికి ఎవరికీ ఇష్టం లేదు. ఏమిటి, నరకం అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు, చర్చ్ అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ స్వర్గం అంటే అందరికి ఇష్టమే, పరలోకం అంటే అందరికి ఇష్టం. చర్చ్కి రావాలన్న కష్టం, చర్చ్కి రావాలన్న కష్టం. ఏమండి, నరకం అంటే మాకొద్దు, మరి స్వర్గం అంటే అందరికీ కావాలి. ఎందుకంటే స్వర్గం మనకు అందరికీ దేవుడు ఇవ్వటానికి ఆయన కోసం నీవేం చేసావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన కోసం మనం ఏం చేసాం? మనకి చర్చికి రావటమే ఇష్టం ఉండదు, చర్చికి కుటుంబంతో సహా రావటం అంటే ఇష్టం ఉండదు. చర్చికి మన కుటుంబంతో సహా రావటానికి మనకి ఇష్టం లేనప్పుడు పరలోకానికి కుటుంబముతో ఏం వెళతాం? పరలోకానికి కుటుంబముతో ఏం వెళతాం? పరలోకానికి వెళ్ళటానికి మనం అర్హులమేనా?
లేదు ప్రియులారా, ఇంకొకసారి నేను ఆదివారము నేను పని పెట్టుకుంటాను, ఆదివారము నేను సంఘానికి వెళ్ళను ఒకవేళ నీవు అనుకుంటే దేవుడు ఎంతటి భయంకరుడు తెలుసా? ఒకసారి ఆలోచించండి. నీవు ఆదివారం చర్చిని మానేసి ఆదివారం ఏదో సాధించాలి అని, ఆదివారం చర్చిని మానేసి ఏదో నేను సాధించాలి, ఏదో సంపాదించాలి, ఈ ఆదివారమే కోటాధీశ్వరుడు అయిపోవాలనే ఆలోచనలతో ముందుకెళ్తే ముందున్న జీవితము నీకే ప్రమాదం సహోదరా, ముందున్న జీవితం నీకే ప్రమాదం. అందుకే ఆదివారం ఏ పనులు పెట్టుకోకూడదు. ఆదివారం కేవలం చర్చి పని మాత్రమే ఉండాలి. ఆదివారం దేవుని పని మాత్రమే ఉండాలి. 6 రోజులు నీ పని చేసుకున్నావు కదా, 6 రోజులు నీ కోసమే ఆలోచించావు కదా, కనీసం ఆదివారమైన దేవుడి కోసం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వింటూ ఆ రోజు ఆనందంగా గడపవలసింది పోయి మళ్ళీ ఆదివారమే పని పెట్టుకుంటున్నావా? మళ్ళీ ఆదివారమే పని పెట్టుకుంటున్నావా? వద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడి దృష్టిలో మనము శాపగ్రస్తులుగా మారకుండా, దేవుడి దృష్టిలో శాపగ్రస్తులుగా మారకుండా దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దేవుడికి ఇద్దాం. ఏమండి, అంతగా అర్జెంట్ ఉంటే ఒక్కసారి దేవుణ్ణి అడిగి వెళ్ళు. ప్రభువా, ఈరోజు నేను నీ మందిరానికి రాలేకపోతున్నాను, ప్రభువా ఈరోజు నీ సన్నిధిలోకి నేను రాలేకపోతున్నాను, నాకు చాలా అర్జెంటు పని ఉంది ప్రభువా, నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు ప్రభువా. ఒకవేళ అలాంటిది ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే, ఇంపార్టెంట్ ఉంటే, నాకు తెలిసి దేవుడి కంటే ఇంపార్టెంట్ అయిన పని ప్రపంచములో ఏముండదు. దేవుడి కంటే ప్రపంచములో ఇంపార్టెంట్ అయిన పని ఏముండదు. దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇచ్చి తర్వాత నీ పని. ఎందుకంటే దేవుడి కంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళ ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులారా. ఎవరైనా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే, ఏదైనా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఎవరైనా ప్రాముఖ్యమైన పని ఉందంటే అది దేవుని పని, అది దేవుడు. దాని తర్వాతే మిగతావంతా, దాని తర్వాత ఏదైనా, దేవుడు తర్వాత ఏదైనా, ముందు దేవుడు తర్వాత నీ పనులు చేసుకొని తర్వాత దేవుడి దగ్గర రాకూడదు. ఎందుకంటే ఏదైనా ముందు దేవుడి కోసం ఇవ్వాలి, దేవుని పని చెయ్యాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి, దేవునికి నువ్వు టైం ఇవ్వాలి, దేవుడి దగ్గరికి రావటానికి నువ్వు టైమును తీసుకోవాలి, దేవుని సన్నిధిలోకి రావాలి. అంటే చాలామంది ఏమని ఫీల్ అవుతుంటారంటే, మాకు దేవుడు తెలుసు అని ఫీల్ అవుతుంటారు. ప్రతి వారం చర్చికి వచ్చేవాళ్ళు దేవుడు తెలుసు అని ఫీల్ అయిపోయేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక వారం వస్తారు, ఇంకొక వారం రారు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో నిశ్చయించుకున్న ఆలోచన ఏంటంటే, మాకంటే దేవుడు ఎక్కువ ఎవరికి తెలుసు, మాకే దేవుడు తెలుసు. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. పోయిన వారం ఏం విన్నావు, పోయిన వారం ఎలా వచ్చావు, పోయిన వారం ఏ ఆలోచనతో వచ్చావు, ఈ వారం ఏ ఆలోచనలతో వస్తున్నావు, పోయిన వారం ఎంత మార్పు చెందావు, ఈ వారం ఎంత మారావు, ఈ వారం దేవుడి దగ్గరకు వచ్చి ఎంత మారావు, పోయిన వారం వచ్చి ఏం నేర్చుకున్నావు, మన ప్రవర్తన ఎంత మారింది, మన ప్రవర్తన ఎంత సరిచేసుకున్నాం. దేవుని సన్నిధి అంటే ఆషామషి కాదు. దేవుని సన్నిధి అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత ఒబీడియన్స్తో వెళతాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతగా మన కట్టుబాట్లు పాటించుకుంటూ వెళ్తాం. ఆయన దగ్గరకు వెళ్ళగానే ఎంత మౌనము, ఎంత దీనస్థితి, ఎంత ఆలోచనతో నిలబడతాం. అదే దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు కాలర్ ఎగరేసుకుంటూ ఏదో సినిమా థియేటర్లకు వెళుతున్నట్లుగా వెళుతున్నారు ఈరోజు సంఘాలకి జనం. దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరాలకు వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు ఎంత దీన మనసుతో రావాలి, ఎంత తగ్గించుకొని రావాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చేది, దేవుడి సన్నిధిలోకి అత్తగారింటికి కానే కాదు,
నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తున్నావు అంటే భయము భక్తితో దేవుడి సన్నిధిలోకి అడుగుపెట్టాలి. ఏదో అత్తగారికి ఇంటికి వెళ్తున్నట్లు కాలర్ ఎగరేసుకొని దేవుని సన్నిధిలోకి వెళితే దేవుడు తోట తీస్తాడు, దేవుడు తోట తీస్తాడు. అదొక్కసారి ఆలోచించండి. దేవుడు సన్నిధిలోకి వస్తున్నప్పుడు ఎంత ఆలోచనతో రావాలి. అయ్యో, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నా ఆలోచన, నా భక్తి, నా వినయం ఇదంతా దేవుడికి నచ్చాలి, ఇదంతా దేవుడి సన్నిధిలో నేను కనపరుచుకోవాలి. ఒక్కసారి బైబిల్లో మనం చదవగలిగితే దేవుని సమయాన్ని, మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పోయిన సమయం మళ్ళీ రాదు. పోయిన సమయం మళ్ళీ రాదు. ఉన్న సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టండి. ఉన్న సమయాన్ని దేవుడి కోసం పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని, మన కుటుంబాలను, మన కుటుంబస్తులందరినీ దేవుడు కాపాడుతున్నాడు కదా. నువ్వు దేవుని మందిరానికి పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీ బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము కదా. బుద్ధిహీనులు చేసినట్లా చేయకూడదు. భూమి మీద దేవుడు మనకి ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు ప్రియులారా. భూమి మీద దేవుడు మనకు ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు, మనకి బ్రతుకునిచ్చాడు, మనకి జీవితం ఇచ్చాడు. ఆదివారం సంఘానికి కుటుంబంతో సహా వెళ్ళటానికి మనకి ఏం పోతుందో చెప్పండి. కూతురు వస్తే కొడుకు రాడు, కొడుకు వస్తే కూతురు రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. పిల్లలు రాకపోతే ఇంక సంఘములో ఎవరు రారండి. నీవు సంఘానికి వెళ్ళకపోతే పాస్టర్ గారికి నష్టమేమి లేదు, దేవుడికి నష్టమేమి లేదు, ఎవరికీ నష్టం లేదు. నష్టమంతా నీ జీవితము, నీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే నీవు ఆదివారము పోలేకపోతే ఎవరికీ పెద్ద నష్టమేమి లేదు. ఆదివారం నీవు సంఘానికి వెళ్ళకపోతే ఎవరికీ నష్టం లేదు, నీకే నష్టం. అందుకే నీకు నష్టం కలగకుండా ఉండాలి అంటే, నీకు దేవుడి నుంచి లాభము కలగాలి అంటే ఆదివారం మందిరాన్ని మరవకుండా, ఆదివారం చర్చిని మరవకుండా నువ్వు ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు సంఘానికి వెళ్ళాలి ఖచ్చితంగా. అది నీకే లాభం ప్రియులారా, అది నీకే లాభం. ఎవరికేమీ నష్టం లేదు. ఒకవేళ వెళ్ళకపోతే నీకు నష్టం. అందుకే ఆదివారాలు ఎవరు కూడా పనులు పెట్టుకోకుండా, ఆదివారం ఎవరు కూడా సొంత కార్యక్రమాలు పెట్టకుండా, ఆ రోజు దేవుని కోసం, ఆ రోజు దేవుని కార్యక్రమాలు, దేవుని పనులు, దేవుని వాక్యము, ఆరాధన సంఘములో ప్రతి వారం మనకి ఒకే వారం ఉంటుంది కదా. ఒకే వారం ఉంటుంది కదా. ఆ వారము కూడా మనం పనులు పెట్టుకున్నామంటే నిజంగా దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. సంఘానికి రాకపోతేనే కాపరి బాధపడుతున్నప్పుడు, నువ్వు సంఘానికి రాకపోతే పాస్టర్ గారు బాధపడుతున్నప్పుడు, నువ్వు సంఘానికి రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం ఎవరు కూడా సొంత కార్యక్రమాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నారు అనుకోండి, దేవుడు దృష్టిలో నువ్వు నేరస్తుడు అయిపోతావు, శాపగ్రస్తుడు అయిపోతావు. అందుకే